ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న 2 టెస్టు సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టెస్టు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ చూసుకున్నట్లయితే 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్లో దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ నాటౌట్గా నిలిచారు. దేవదత్ పడిక్కల్ 130 పరుగులతో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అదేవిధంగా టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 77 పరుగులతో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దేవదత్ పడిక్కల్ 131 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి క్రీజులో ఉన్నాడు. అదేవిధంగా శుభ్మన్ గిల్ 16 పరుగులతో నిరాశపరిచాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ 27 పరుగులు చేసి క్రీజులో నాటౌట్గా నిలిచాడు. ఇప్పటి వరకు టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్లో అదేవిధంగా మొదటి రోజు టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని అన్నాడు. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ చాలా అద్భుతమైన సెంచరీతో మంచి ఫామ్లోకి వచ్చాడని అన్నాడు. తన యొక్క ఫామ్ను ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం 200 పరుగులు ఈజీగా కొడతాడని సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే టీమిండియా టెస్టు పరంగా, వన్డే పరంగా, అదేవిధంగా T20లో చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు.